ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది క్రాఫ్ట్ వరల్డ్. ఈరోజు మనం ఒక మంచి కథను చెప్పుకుందాం. మనము పని పాట లేకుండా తోటలో కూర్చొని ఉండడం చూసిన అంజలికి చిర్రెత్తుకొస్తుంది. చిరాకు పడుతూ భర్తను పిలిచి, ఏమయ్యా, పగటి కలలు కనడం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకురా అని చెప్తుంది. రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేది ఏమీ లేక పట్టణానికి బయలుదేరతాడు. తను తోటి గ్రామస్తుల వలె కష్ట జీవి కాదు. అడ్డదారుల్లో డబ్బులు ఎలా సంపాదించాలి అని రోజంతా ఆలోచిస్తూ ఉంటాడు. పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయట ఉన్న ఒక నదిని దాటవలసి వస్తుంది. ఆ నది అవతలి ఒడ్డున ఆ దారి పొడుగున గుబురుగా చెట్లు ఉంటాయి. ఆ దారిలో నడుస్తూ ఉండగా అతనికి ఒక చింత చెట్టు కనిపిస్తుంది. ఆ చింత చెట్టును చూడగా మనసులో పలు ఆలోచనలు రేగుతాయి. కొద్ది రోజుల క్రితం తనకు ఒక కలప వ్యాపారి కనిపిస్తాడు. ఆ కలప వ్యాపారి ఇలా అంటాడు, నాకు చింత కొమ్మలు కావాలి అని చెప్తాడు. అప్పుడు రాముకు ఇలా అనిపిస్తుంది, నేను ఈ చింత చెట్టును నరికి ఈ చింత కొమ్మలను ఆ కలప వ్యాపారికి అమ్మితే నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఈ ఆలోచనను తన స్నేహితుడైన గోపికి చెప్పాలనుకుంటాడు. గోపి తిని చేసే ఏ పనిలో అయినా సరే తోడుగా ఉంటాడు. తిను చేసే చెడు పనుల్లో కూడా తనకి సహాయంగా ఉంటాడు. అయితే వీరిద్దరూ కలిసి ఒక చెట్టును నరికే కూలీని మాట్లాడతారు. తరువాత వీరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి రాము నిద్రిస్తూ ఉండగా రాముకి ఈ విధంగా ఒక కల వస్తుంది. రాము ఆ చింత చెట్టును నరికేసి ఆ కలప వ్యాపారికి అమ్మినట్లు, ఆ డబ్బులు చాలా సంపాదించినట్లుగా ఒక కల వస్తుంది. తర్వాత రోజు లేచి చూడగా ఆ చెట్టును నరికే సమయం రానే వస్తుంది. అప్పుడు గోపి దగ్గరికి వెళ్ళి రాము ఇలా అంటాడు, నువ్వు ఆ చెట్టు నరికే వ్యక్తిని తీసుకొని ఆ చెట్టు ఉన్న స్థలానికి రా, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు రాము. రాము ఆ స్థలానికి వెళ్తూ ఉండగా వర్షం మొదలవుతుంది. అలాగే వెళ్తూ ఉంటాడు. వర్షం చాలా ఎక్కువ అవుతుంది. ఆ నది దగ్గరికి రాగా ఆ నది ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ నదిని దాటుతూ ఉంటాడు రాము. కొద్దిసేపటికి తనకి చాలా కష్టంగా అయిపోతుంది ఆ నది దాటడం. అలాగే దాటుతూ ఉండగా తన చేతుల వరకు నీరు వచ్చేస్తుంది. అప్పుడు తనకి ఒక కొమ్మ తగులుతుంది. ఆ కొమ్మను పట్టుకొని రాము ఆ కొమ్మ పైకి ఎక్కుతాడు. అలా కూర్చొని ఉంటాడు. వర్షం మాత్రం తగ్గకుండా విపరీతంగా పడుతూనే ఉంటుంది. కొద్దిసేపటికి ఆ నదిలో ఒక బాలుడు కొట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడు రాము ఆ బాలుణ్ణి చూసి ఆ బాలుణ్ణి ఆ కొమ్మ పైకి లాగుతాడు. అలా కొద్దిసేపు ఉండగా మరికొద్ది సేపటికి ఆ నదిలో కొన్ని మేక పిల్లలు కొట్టుకుపోతూ ఉంటాయి. రాము వాటిల్ని కూడా ఆ చెట్టు పైకి లాగి కూర్చొని ఉంటారు. కొద్దిసేపటికి వర్షం తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పట్టిన తరువాత రాము ఆ ఆ చెట్టు దిగి చూడగా ఆ చెట్టు మరి ఏదో కాదు, తను నరకాలి అనుకున్న చింత చెట్టునే. రాము ఇలా అనుకుంటాడు, అయ్యో, నేను ఈ చెట్టునే కదా నరకాలి అనుకున్నాను, కానీ ఈరోజు నా కష్ట సమయంలో ఈ చెట్టునే నన్ను రక్షించింది అని అనుకొని నేను ఇంకా ఎప్పుడు ఈ పచ్చ చెట్లను నరకను. ఎవరు నరుగుతున్నా సరే నేను నరకనివ్వను. వృక్షో రక్షిత రక్షితః అనే ఈ మాటను నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను అని చెప్పేసి ప్రమాణం చేస్తాడు. మనం కూడా వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పి ఈ కథ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్.